హాయ్ అండి. ఈరోజు మంచి మాట. మరి ఇంతకు ముందే నాపై ఓర్వలేని వాళ్ళు ఉన్నారు అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా మరొకరు ఎదురయ్యారు. చీకట్లో బాలిసినట్టు మాటలు తెలుస్తున్నాయి. ఎవరు అన్నది పేరు చెప్పను, పేరు చెప్పినాక కోపమే కదండి. కానీ మీకు ఎందుకు నాపైన ఓర్వలేనితనం అవుతుందో అది నాకైతే తెలియదు. మీ మనస్తత్వం అలా ఉందేమో. నన్ను చూస్తే మీకు ఎందుకో రోగుదేయట్లేదు. మరి నేను చేయగలిగే పనులు మీరు చేయలేకపోతురా, లేదంటే నన్ను చూస్తేనే మంటొస్తుందా? ఎందుకో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసింది నా మీద మీకు ఎందుకు కన్నేరుతనం అవుతుందన్నది నేను చెప్తా. కరెక్ట్గా వినండి. ఎందుకు వీడియోలో పెడుతున్నా అంటే, నాకు కూడా ఫోన్ ద్వారానే కదా చీకట్లో బాలేసినట్టు మాటలు తెలుస్తున్నాయి. మరి అందుకని నేను చెప్పాలి కదా. నేను చెప్పేది ఏది అబద్ధం కాదండి. ఆర్చిఎంలో జాయిన్ అయిన ఈ నెల లాస్ట్కు సామాన్ వస్తుంది, వీడియో పెడతా. కంపెనీ అబద్ధం కాదు, నేను వాడింది అబద్ధం కాదు. మరి ఇప్పుడు వేస్టేజ్లో జాయిన్ అయినా అది కూడా నిజమే, మోసం కాదు. మరి నేను బిల్లు చేసేది నిజమే, దుకాణం పెట్టుకున్నది నిజమే. మరి లాయర్ను కాదు, న్యాయం చెప్పవచ్చు. పూజారిని నేను కాదు, కానీ రోజు పూజ చేస్తా. మరి డాక్టర్ని కాదు, డాక్టర్ చెప్పే విషయాలు నేను చెప్తా. మరి నాకున్న టాలెంట్ ఇది. నేను యూట్యూబర్ని. మంచి మాట చెప్పచ్చు, చెడును పారగొట్టచ్చు. చెడు చేయొద్దని చెప్పచ్చు, ఏదైనా చెప్పే హక్కు ఈ ఛానల్ వాళ్ళకు ఉంటుంది. కానీ అసభ్యంగా మాట్లాడేది, ఆగమాగం తిట్టేటి హక్కు మాత్రం లేదు. ఇతరులకు మంచి నేర్పడమే యూట్యూబర్ లక్షణం. ఆ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? అందుకే మీరు ఓర్వలేకపోతురా. ఇంతకు ముందు సత్యవాణి మంచిగా మాట్లాడుతూనే మరి ఎందరో ఓర్వలేకపోయారు. అయినా నేను ఏమీ అనుకోను, ఎందుకంటే నేను చేయగలిగేటి వారు చేయలేక నన్ను ఓర్తలేరు అనుకున్నా. మీరు కూడా కొత్త క్యారెక్టర్ అండి. ఒకటి చెప్పన్నా అండి, భర్త సంపాదించింది తినేవారికి ఎక్కడి దెబ్బలు తాకేయండి. మరి చిన్నప్పటి నుండి బిడీలు చేసి ఇల్లు కట్టుకొని పెళ్ళి చేసుకున్న నాకు నా భర్త అందరిలాగా అలకటి పని చేసి మీద మీద సంపాదించేవారు దొరికితే నేను కూడా మీలాగే ఉండు. కానీ భార్యకు భర్త అంటే ప్రేమ, భర్తకు భార్య అంటే ప్రేమ. మరి ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది కదా. కాకపోతే నాకు కాస్త ఎక్కువ ప్రేమ ఉందండి. దాయకుండా ఏదైనా చెప్పగలుగుతా. ఎందుకు అంటే కాలమని చేయలేని దాన్ని కన్న తల్లి లెక్క చూస్తాడు. ఎక్కువ ప్రేమ ఉండడం తప్పు కాదు కదా. నేను లేవని రోజు తల్లి చేసినట్టు చేసి పెడతాడు, అది తప్పు కాదు కదా. మీ వారు అలా చేస్తాడా? అది నాకు తెలియదు, చేస్తాడో చేయడో. మా వారు చేసేదైతే నేను చెప్తున్నా. మరి తాళి కట్టడం వల్ల ఆ బంధం, ఆ ప్రేమ అందరికీ ఉండొచ్చు. కానీ ఇంకొకటి ఉంది తెలుసా అండి, మీ గ్రూపు బ్లడ్ గ్రూప్ మీ భర్తకు ఉందా? లేదు కదూ. కానీ నా భర్తది బ్లడ్ గ్రూప్, నా గ్రూప్ ఒకటే. పేరు చెప్పనండి. మరి అలా కూడా మా గుణము, మా ప్రేమ లక్షణాలు ఒకటిగానే ఉంటాయి. కోపం వస్తే ఇద్దరము ఎత్తేస్తాం, ప్రేమ వస్తే అవి మర్చిపోతాం. ఇలాంటి లక్షణాలు చాలామంది తక్కువగా ఉండొచ్చు, కానీ మాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కోపమైనా, ప్రేమైనా, బాధైనా. అందుకని నా భర్త అహమాలు పని చేస్తే ఎంత కష్టపడతాడో తను చేయంగా మధ్యలో ఫోన్ చేస్తే చూస్తేనే నా మనసుకు బాధ కలుగుతుంది. తనని ఎలాగైనా రెస్ట్ తీసుకునేలా చేయాలని ఎన్నో పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేయగలుగుతున్నా. కానీ సాధించాలంటే 6 నెలలు పట్టదు. కానీ వాళ్ళకి అండి పెట్టకుండా పిల్లగాన్ని వదిలేసి, భర్తను వదిలేసి సాధించే పనిని ఎవరు గొప్ప అనరు కదండి. అందుకే ఇల్లును వాళ్ళను సరిదిద్దుకొని నేను సాధించాలనుకుంటున్నా. అందులో మీలాంటి వాళ్ళ కళ్ళమంట నా పైన పడి నేను ఏ పని చేయలేకుండా చేస్తున్నారు. అలాగే మాటలు కూడా ఇసురుతున్నారు. ఇలాంటి వాళ్ళు కాలు బాగా లేకుండా ఈ పనులు చేయగలుగుతుందంటే నచ్చితే లైక్ చేయాలి, లేదంటే పక్కకు చూడాలి. ఓర్వలేని కళ్ళు పెద్దవి చేసి చూడడం వల్ల ఈరోజు నన్ను నష్టపెడతావేమో, తెల్లారి తిరిగి నీకే నష్టం వస్తుంది. నన్ను చూసి నలుగురు మారిన వారే ఉన్నారు, కానీ నలుగురిని చూసి నేను మారలేదు. చూడు, కాలు బాగలేకపోయినా అంత బాగా చేస్తుంది. మనం కూడా అలా చేయాలని ముచ్చట పెట్టుకొని మారారండి అందరూ. కానీ నేనైతే ఎవరిపై చూసుకుంటా మారలేదు. నా ఇల్లేందో పడేందో, నేనేం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని ఆలోచించుకుంటే గడిపే నేను. నాపై మీకు కన్నద్దు, అనవసరంగా తిప్పలు తెచ్చుకోవద్దు. ఎందుకు అంటే చూడండి, కోల్గేట్ గురించే చెప్పాను. ఏది అబద్ధం, మోసం కాదు. తెలివి ఎక్కువ ఉండి మోసం చేయలేను. చూడండి, కోల్గేటు మంచిది అని చెప్పాను, తెల్లబడతాయి అని చెప్పాను. చూడండి, తెల్లగా లేవా? ఇది మోసమా? మరి
ఇవన్నీ నీకు చెప్పడం రాదు, చేయడం రాదు, నన్ను చూస్తే ఓర్వలేకపోతున్నావు. అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. మానే, నన్ను కాదు ఇంకెవరినైనా పని చేయగలిగే వారిని చూస్తూ సంతోషపడు. లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. ఓర్వలేని కామెంట్ చేయకు, సరేనా? బాయ్ అండి, గుడ్ నైట్. మరి గుర్తు చేసుకో, పడుకోకున్నాక చూస్తావో ఈ వీడియో, కూర్చుంటే చూస్తావో, ఎలాగైనా వీడియో చూసి ప్రతి ఒక్క మాట అర్థం చేసుకో. నీ లోపల ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకో. మనిషి అంటే ఎలా ఉండాలంటే కోపం వస్తే కొట్టాలి, ప్రేమ వస్తే దగ్గర తీయాలి. వీళ్ళు మంచివాళ్ళు, ఎప్పుడు ఒకేలా ఉండేవారు మంచివారు కాదు నా దృష్టిలో. మరి మీరు అలాంటి వారేమో, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. బాయ్ అండి.